సూర్యాపేటలో పాఠశాలలు అక్రమంగా నడుపుతున్నారు. మేము అడుగుతున్నాం, విద్యార్థి సంఘాల మీద కేసులు పెట్టిరు కదా, ఆ కేసుల గురించి అడిగేటోళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, బెల్టుల గురించో టైల గురించో దీని గురించో కాదు. స్కూల్స్ అన్నీ సొసైటీల పేరు మీద, సేవా సంస్థల పేరు మీద రిజిస్టర్ అవుతున్నాయి. వాళ్ళు వచ్చినటువంటి ఫీజులలో 80% ఒకే ఏ బ్రాంచ్ నుంచి వసూలైనాయో ఆ బ్రాంచ్ డెవలప్మెంట్కు ఖర్చు చేయాలి. 15% అనేది మిగులు. ఆ మిగులును ఆ స్కూల్ ఇంకొక డెవలప్మెంట్ గురించి వాడాలి. కానీ ఇవాళ జే స్కూల్ అనేది ఉంది, 10 బ్రాంచీలు పెట్టింది. 10 బ్రాంచీలు పెట్టి 10 బ్రాంచీలలో వచ్చిన సొమ్మును తీసుకొని పోయి అక్కడ 30 ఎకరాలు కొంటారు, ఇంకొక 40 ఎకరాలు కొంటారు. త్వరలో సూర్యాపేటకు సమీప దూరంలో మంచి వాతావరణంలో, ఆహ్లాద వాతావరణంలో రెసిడెన్షియల్ భవనాలు అని చెప్పగానే అందరు తల్లిదండ్రులు అందరు తీసుకుపోయి అలా బందలు దొడ్లో తోలినట్టు తోలుతారు. ఈరోజు నేను అడుగుతున్నా, జేఎస్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించరి. ఎక్కడైతే ఇండివిజువల్ హౌజులు దొరుకుతాయో ఆ ఇండివిజువల్ హౌజులలో ఈరోజు మీరు స్కూళ్ళు నడుపుతున్నారు. ఇవాళ 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితేంది, బలహీన వర్గాలకు అయితేంది, బీదోనికి అయితేంది, ఇవ్వాల్సిన 25% ఫ్రీ అడ్మిషన్ల గురించి ఏంది, వీటి గురించి ఆలోచించరు. మీరు అడిగేటటువంటి వాళ్ళు ఒక్కటే, ఏం లేదు, ఆర్టీఏలు వేసి వీళ్ళ యొక్క ఐటీఆర్ 7 ఫామ్ రిపోర్ట్స్ ఏమున్నాయని డిఈఓని ఇవ్వమనండి. ఐటీఆర్ ఫామ్స్లో ఏముంది తెలుస్తుంది. వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఏ సొసైటీ కింద చేసిర్రు, ఎట్ట చేసిర్రు, దాంట్లో ఎవరనేది తేలాలి. ఇవాళ టైలు గీల గురించి కాదు. ఇవాళ ప్రభుత్వం అనేటటువంటిది విద్యా వ్యవస్థను వ్యాపార పరంగా చేసింది. ప్రైవేట్ స్కూళ్ళ పైన వ్యతిరేకం కాదేందా, ప్రైవేట్ స్కూళ్ళ మీద వ్యతిరేకంగానే ఉండాలి. ఇవాళ కార్పొరేట్ మీద వ్యతిరేకంగానే ఉండాలి. ఇవాళ సూర్యాపేటలో జేఎస్ స్కూల్ ఉంది, మరి 10 బ్రాంచులు ఓపెన్ చేసింది, ఇంకొక ఆయన ఓపెన్ చేసిండు. ఇవాళ ఎవడేం తక్కువ తీసుకుంటున్నాడు, అందరు ఎక్కువనే తీసుకుంటున్నారు. ప్రైవేట్ లేదు, కార్పొరేట్ లేదు, అందరు లంగలేరు. కాకపోతే కార్పొరేట్ వచ్చి ప్రైవేట్ అని కబులిస్తుంది. అప్పుడు మళ్ళీ మనమే మాట్లాడాలి. మరి ఇలా ప్రైవేట్ ఆయన ఉన్నాయని తక్కువ తీసుకుంటున్నా, ఇలా ఎంఏఎస్ఆర్ ఒకటే బ్రాంచ్ ఉంది, ప్రైవేట్ యజమాని తక్కువ తీసుకుంటున్నా, లోపలికి కూడా రానియట్లే. వాళ్ళకు భయపడేది ఏంది, బాజాబ్తో పోవాలి. ఏ కేసు పెట్టిండో ఆయన పెట్టిన కేసు ఏంది, మనం కూడా వీడియో ఫుటేజ్ తీసుకోవాలి. 10 మందిని పోతుంటే ఒక 2 వీడియోలు తీయాలి. తీసినాక మనం పోయి మనం ఏమడుగుతాం అడగాలి. ఆయన కేసు పెట్టుకుంటే దాంతో ఎమ్మట కోస్ట్ పిటిషన్ వేసుకోవాలి. ఎట్ట కేసు నిలుస్తుంది, దానికి భయపడి ఆయన కేసులు ఎత్తేయని మనం అడుక్కోవాలన్నా? పోలీస్ డిపార్ట్మెంటు మీరు కూడా ఆలోచించుకోరి. వాళ్ళు ఏ కంప్లైంట్ ఇచ్చారు, ఏ విధంగా మీరు ఎఫ్ఐఆర్లు చేస్తారు, ఎట్ట చేస్తారు? ఎఫ్ఐఆర్ చేయడానికి ఉన్నటువంటి మీ గ్రౌండ్స్ ఏంది మీకు తెలియదా? 1994 GOMS నెంబర్ 1 ఏమొచ్చింది తెలియదా? 7 రాష్ట్రాలలో ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ నడుస్తున్నది, తెలంగాణలో ఎందుకు నడవట్లేదు? మీ పిల్లలకు మరి మీరు లక్షలు ఎట్లా పోస్తున్నారు? మీరు కట్టే మీ పిల్లల్ని అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివియట్లే కదా, మరి లక్షలు మీకు యా నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించుకోరి. వచ్చిర్రు అడిగిరు కానీ కేసులు పెడతామంటే కుదరదు. బాజాబ్తో వీళ్ళ పైన చేసేటటువంటి పోరాటం ఒక కన్స్ట్రక్టివ్గా జరగాలి. వాడు ఏ విధంగా పర్మిషన్ తెచ్చుకున్నాడు, ఏ విధంగా ఐటీఆర్లు పెడుతున్నాడు, ఏ విధంగా వీళ్ళ ప్రాఫిట్లు ఉన్నాయి, స్కూలు యొక్క అనుమతులు ఏమింది, ఏ బ్రాంచ్కి ఇచ్చారు, అది అడుగురు ఫస్ట్. అది అడిగితే వాళ్ళకి కూసాలు కదులుతాయి. ఇప్పుడు మనం పోవగానే అక్రమ కేసులు పెడుతున్నాడు కదా, అది చేసుకోవాలి. ఇందులో నేను ఎవరిని కించపరచట్లేను, ఏమనట్లేను. పిల్లి పిరికిది అయితే ఎలకేక శకాలు చేస్తుంది. చేసేటటువంటి ఉద్యమాలు చక్కగా ఉన్నప్పుడు మంచిగానే పోతాం. కొంతమంది దుర్మార్గులు ఉండరు. ఈరోజు ఇప్పుడు J100 తర్వాత పోయి స్కూల్ వెనకంగా పైసలు అడుక్కుంటారు. అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి ఎకిలి చేష్టలు చేస్తాయి యాజమాన్యాలు. నేను అడుగుతున్నా, తిట్టుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు, మా మీద ఇంకేదన్నా అనవచ్చు. ఇవాళ విద్యార్థి సంఘాలే మేము జ్ఞాపకం జరిగిన కాంచి చూస్తున్నాం. ప్రతి సంవత్సరం అడ్మిషన్ స్కూల్ స్టార్ట్ కాగానే వస్తారు. SFA వాళ్ళు ఒకరోజు, PDS వాళ్ళు ఒకరోజు, ABP వాళ్ళు ఒకరోజు. ఫీజులపై నియంత్రణ పైన స్కూళ్ళు బంధు, అక్రమ ఫీజుల వసూళ్ల పైన బంధు. ప్రతి సంవత్సరం దసరా పండుగ ఒకరోజు, బతుకమ్మ పండుగ ఒకరోజు, సంక్రాంతి ఒకరోజు, దీపాలు ఒకరోజు వచ్చినట్టు వస్తారు, ఒకరోజు వచ్చి చేసిపోతారు. అందరు కలిసికట్టుగా ఉండి చేస్తే కలిసికట్టుకు కూడా అవసరం లేదు. దీన్ని ఒక పద్ధతిగా తీసుకొని పోతే ఎందుకు రాదు? ఇవాళ సమాజంలో గంజాయి కన్నా, డ్రగ్స్ కన్నా, వ్యభిచారం కన్నా, అన్నిటికన్నా ఒక దరిద్రమైనటువంటి వ్యాపారం ఏది ఉందంటే విద్యా వ్యాపారము. ఈ చాయ్ కొట్లన్నా ఉంటే ప్రతి దగ్గర ఒక స్కూల్, ప్రతి అపార్ట్మెంట్లో ఒక స్కూలు, ప్రతి ఇండిపెండెంట్ హౌస్లో ఒక స్కూలు. ఎట్లా ఉంటుంది? కిడ్వుడ్ స్కూల్ అంటారు, అదంటారు, ఇదంటారు, బచ్పన్ స్కూల్ అంటారు. వల్ల లక్షలు పోయాలి.
దానికి అనుమతులు ఉండో ఏముండో ఇష్టం వచ్చినట్టు చేసేటటువంటి తల్లిదండ్రులకు కూడా కొద్దిగా నన్ను ఏదైనా బుద్ధి ఏదైనా ఉండాలి. బాజాబ్తా అడుగుతున్నాం. ఇవాళ ఎస్ఎఫ్ఐ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవాళ మీకు గవర్నమెంట్ స్కూల్ లేకనే ఇవాళ మీ దాంట్లో ఎవరు కూడా ఇంటేక్ జరగట్లేదు, మీ సంఘాలలోకి రావట్లేరు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ నుండి గవర్నమెంట్ కాలేజీ నుండి అక్కడ ఉన్న సమస్యలు తెలిసి వచ్చేటోళ్ళు. ఇలా రెసిడెన్షియల్ వచ్చి అన్నీ వచ్చి డిగ్రీ వరకు రెసిడెన్షియల్లో చదివి సంఘాలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. దీనిపైన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగేంత వరకు ఒక కన్స్ట్రక్టివ్గా ఇదే స్లోగన్ తోటి పోతే 100% తెలంగాణలో ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ వస్తుంది. స్కూల్ లెవెల్లో ఉండాలి, దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండాలి, స్టేట్ లెవెల్ కమిటీ ఉండాలి. అప్పుడే అవుతుంది. ఊకనే ఫీజు నియంత్రణ. మనం ఒక మోడల్ డ్రాఫ్ట్ ఇవ్వాలి కదా. మనం ఏమడుగుతున్నాం, మనకు క్లారిటీ ఉండాలి కదా. ఉత్యనే ఇక ఒక మీటింగ్ పెట్టగానే ఇక్కడి నుంచి పోతారు, చైనా నుంచి రష్యా, యుక్రెయిన్, చెక్ వేరే, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. ఒక కన్స్ట్రక్టివ్గా మనం కొట్లాడినప్పుడే సక్సెస్ అవుతాం. 100% కన్స్ట్రక్టివ్ కొట్లాడాలి. అక్రమ కేసులు ఎవరు అయితే పెట్టిర్రో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలా. తీసుకోకుండా ఏం లేదు, ఇది ఎడ్యుకేషన్ కమిషన్కి ఇవ్వాలి కంప్లైంట్. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వాలి. అవసరమైతే సుప్రీంకోర్టులోకి వెళ్దాం. ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇలా రెండు అటు సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటిది కాబట్టి, ఉమ్మడి లిస్టులో ఉన్నటువంటిది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇద్దాం. ఎందుకు వాళ్ళు చేయరు? బీజేపీ వాళ్ళు ఎందుకు నోరు మెరపదు? ఇవాళ సూర్యాపేటలో అధికార పార్టీ అధికారంలో లేదు, మరి ప్రతిపక్ష ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేరు? ఇలా బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం గడ్డి బిక్తుందా, చచ్చిపోయిందా, సమాధి అయిందని అడుగుతున్నాం. ఇలా ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎందుకు వచ్చి ఖండించాడు? ఎందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు? ఎందుకు దోబుచాటలు, ఎందుకు దొంగ ఆటలు? వీళ్ళందరూ ఇవాళ స్కూల్ యజమాన్యాలు సూర్యాపేటలో గెలవాలంటే స్కూల్ యజమాన్యాలు అక్కడ ఉన్నటువంటి కోమట్లు కలిస్తేనే ఈరోజు మేము ఎన్నికలలో గెలుస్తామని ఒక్కొక్కసారి కోమటాయన కొత్త ఆశ పలుకుతాడు, ఒకసారి యజమాన్యాలు కొత్త ఆశ పలుకుతాయి, ఒకసారి వైన్ షాపులలో కొత్త ఆశ. సూర్యాపేట రాజకీయాన్ని ఏలుతున్నటువంటి 3 వర్గాలు, ఒకటి స్కూల్స్ అయితే, ఒకటి ఈ కోమటోలు చేస్తున్నటువంటి రైతు వ్యాపారం అయితే, ఒకటి వచ్చేసి హాస్పిటల్ వ్యాపారం అయితే, ఇంకొకటి వచ్చేసి లిక్కర్ వ్యాపారం. ఈ 4 వ్యాపారాలే సూర్యాపేట గెలిపోవటంలో టౌన్ నిర్ణయిస్తున్నాయి. కాబట్టి ఈ వ్యాపారాల పైన ఎవడు మాట్లాడడం చెప్తున్నాం. మీరు మాట్లాడకపోతే ఖచ్చితంగా ఏ విధంగా మీ స్కూల్ బంద్ చేయాలనో ఆ మెకానిజం మా దగ్గర ఉంది, చేపిస్తాం, బరాబర్ చేపిస్తాం.